రెడ్డి గారు జెడ్పీటీ పంచాయతీ ఎలక్షన్లకి ఈ రోజు బాక్సులు తెచ్చారు సార్. ఈవీఎం పద్ధతిలో జరిపేటట్టు ఉన్నారు ఎలక్షన్లు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? బేసిక్ గత 2014, 2019, 2024 ఎలక్షన్ లో ఈవీఎం ఎలక్షన్ జరిపించడం జరిగింది. 2023లో అంటే అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణ జరిపించడం జరిగింది. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో జరిపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిపించడం జరిగింది. వీటన్నిటి మీద తుది నిర్ణయం తీసుకోవాల్సింది సెంట్రల్ సిఈసి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ అనేది తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ బేసిక్ ఏంటంటే ప్రస్తుతం ఇండియాలో గతంలో 1-2 రోజుల క్రితం అయితే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ అయితే నిరసన తెలియజేయడం జరిగింది. వాళ్ళు సాక్ష్యాధారం నిరూపిస్తే మేము ఒక చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకున్నటువంటి అభిప్రాయాల మీద, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్షన్ మీద రియాక్షన్ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఖచ్చితమైనటువంటి ఆధారాలు చూపిస్తే వాళ్ళు ప్రతిచర్య తీసుకుంటారని చెప్పేసి మేము సాధారణ పౌరుడిగా మేము భావిస్తా ఉన్నాం. కరెక్టేనా? మనకి పంచాయతీ ఎలక్షన్ లో ఎప్పుడు వ్యాలెట్ బాక్సులే జరిగాయి. దగ్గరగా 10-15 సంవత్సరాల నుంచి వ్యాలెట్ బాక్సులే జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లకి ఎప్పుడు ఉపయోగించలేదు. కానీ ఫస్ట్ టైం తెలంగాణలో బాక్సులు ఉపయోగించబోతున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు అక్కడ రైడింగ్ జరిగింది అంటున్నారు. మరి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఆ బాక్స్ లో పెట్టబోతున్నారు. దాని గురించి ఏమంటారు? ఈవీఎం బాక్సులు అంటారా? బేసిక్లీ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏంటంటే ఈ బ్యాలెట్ బాక్స్ లో వాడడం అనేది జరిగేది. కానీ మళ్ళా ఇప్పుడు ఈవీఎం బాక్స్ పెడుతున్నారు అంటే బేసిక్గా 10-15 సంవత్సరాల నుంచి ఏంటంటే ఒక ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ బాక్స్ వాడడం అనేది అదొక చర్యగా జరుగుతూ ఉంది, అదొక ప్రక్రియగా జరుగుతుంది. కానీ ప్రజలు మళ్ళీ ఈవీఎం ఎలక్షన్ జరుగుతూ ఉంది. దానికి తోడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కండిషన్ లో కొన్ని నిందలు, కొన్ని ఏదో ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి బ్యాలెట్ బాక్స్ ప్రక్రియ అనేది చేస్తే ఒక ఎలక్షన్ కమిషన్ మీద ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకి వీళ్ళు సమాధానం ఇచ్చినటువంటి చర్యగా వీళ్ళు బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క సామాన్య న్యూట్రల్ ప్రజగా మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.